హలో అండి. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే చల్ల పునుగులు రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు దాని గురించి ముందుగా మినపప్పుని శుభ్రంగా కడిగి ఒక కప్పుతో నానబెట్టుకోవాలి. అదే కప్పుతో 4 కప్పుల బియ్యం పిండిని ఇలా నేను చూపించే విధంగా నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న బియ్యం పిండిని మినపప్పుని 4 నుండి 5 గంటలు నానబెట్టుకోవాలి. తర్వాత గ్రైండర్ వేసి పప్పుని నేను చూపించే విధంగా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఈ మినపప్పుని వేరొక గిన్నెలోకి తీసుకొని ముందుగా కలుపుకున్న బియ్యం పిండిని ఉండలు లేకుండా ఈ మినప రుబ్బులో కలుపుకోవాలి. ఎక్కడా కూడా ఉండలు లేకుండా మెత్తగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 10 నిమిషాల ముందు ఇడ్లీ నూకని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. ఎంతంటే మినపప్పుని మనం ఎంతైతే నానబెట్టుకున్నామో అంతే ఇడ్లీ నూకని కూడా నానబెట్టుకోవాలి. ఇప్పుడు దానిని కూడా ఇందులో శుభ్రంగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా శుభ్రంగా కలుపుకొని ఒక 8 నుంచి 10 గంటలు మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఉదయం లెగిసి చూస్తే ఇలా బాగా ఉబ్బుతుంది. పిండి బాగా పులిస్తే పునుకులు చాలా టేస్టీగా వస్తాయి. నేనైతే ఈ ప్రాసెస్ మొత్తం మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేశాను కాబట్టిగా నైట్ అంతా ఉంచేసాను కాబట్టిగా బాగా పిండి పులిసింది. ఈ విధంగా పులిస్తే చాలా టేస్టీగా ఉంటాయి. ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోదు. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని టేస్ట్ చూసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత పెనం పెట్టి ఆయిల్ హీట్ చేయాలి. మరీ ఎక్కువగా హీట్ అవ్వకూడదు, అలాగని మరీ లో ఫ్లేమ్లో ఉండకూడదు. మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మంటని పెట్టుకోవాలి. ఇలా నేను చూపించే విధంగా పునుకులు వేసుకోవాలి. చిన్న చిన్నగా ఇలా వేసుకొని అటు ఇటు కలుపుకొని ఒక దాంట్లోకి తీసేసుకోవాలి. ఆయిల్ అస్సలు ఏమీ కూడా పీల్చదు, కరకరలాడుకుంటూ చాలా టేస్టీగా ఉంటాయి. ఇందులోకి పల్లీ చట్నీ కానీ వేరే మీకు నచ్చిన ఏ చట్నీ అయినా సరే వేసుకొని తినొచ్చు. చాలా టేస్టీగా అండ్ క్రిస్పీగా ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.